నమస్తే. బిగ్ బ్రేకింగ్ న్యూస్. కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు మళ్ళీ నోటీసులు వచ్చినాయి. ఈ నోటీసుల అంశం కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మనందరికీ తెలిసిందే, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అండ్ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, వీటి మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ వేసింది. ఈ కమిషన్ చైర్మన్గా ఎల్ నరసింహారెడ్డి రిటైర్డ్ జడ్జ్ నేతృత్వం వహిస్తున్నారు. సో ఈ జడ్జ్ ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగుతున్నది. ఇప్పటికే కేసీఆర్ గతంలో ఒక నోటీస్ వచ్చింది. 15వ తేదీలోగా, అంటే మొన్న 15వ తేదీలోగా మీరు వివరణ ఇవ్వాలి అన్నారు. అంటే ఇందులో పర్టికులర్గా రిప్లై అడిగారు, కేవలం రిప్లై మాత్రమే అడిగారు, వివరణ ఇవ్వాలి అన్నారు. దీనికి కేసీఆర్ రెస్పాండ్ అయ్యి, మనందరికీ తెలుసు, దాదాపు 12 పేజీల ఒక లేఖని విడుదల చేయడం జరిగింది. ఈ లేఖలో ఛత్తీస్గఢ్ కొనుగోలు ఒప్పందం ఎట్లా జరిగింది, ఇందులో మేము కేవలం ₹3.90 కొన్నాం, మిగతా రాష్ట్రాల కంటే చాలా తక్కువగా కొన్నాం, దాంతోపాటు భద్రాద్రి అండ్ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ విషయంలో ఎలాంటి అవినీతి జరగలేదు, అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం, ఎక్కడా కూడా ఒక్క చిన్న తప్పు కూడా లేదు అని మొత్తం 12 పేజీల లేఖని రాయడం జరిగింది. సో ఆ తర్వాత డిస్కమ్లు కేసీఆర్ ఈ ₹3.90 భాగోతాన్ని బయటపెట్టడం జరిగింది. ఇది ₹3.90 యూనిట్ కాదు, మొత్తం అది ₹5.64 దాకా అవుతున్నది. దాదాపు రూపాయిన్నర ఎక్కువగా యూనిట్కి ఛార్జ్ అవుతున్నది. ఇది పెద్ద కుంభకోణం అన్నట్టుగా డిస్కమ్లు చాలా స్పష్టంగా చెప్పాయి. ముందు నుంచి మనం చెప్తున్నాం, ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కూడా చెప్తూ ఉన్నారు. అండ్ ఎవరైతే ఈ జ్యుడిషియల్ కమిషన్ ముందు విచారణకి హాజరయ్యారు, అంటే వీళ్ళు పిటిషన్ వేసినప్పుడు ఎంక్వైరీ కమిషన్ వాళ్ళని కూడా పిలిచింది. రఘు గారు కానీ, కోదండరామ్ గారు కానీ, అండ్ వేణుగోపాల్ గారు కానీ, ఇంకా చాలామంది రిటైర్డ్ ఆఫీసర్లను పిలిచి వాళ్ళ వర్షన్ కూడా తీసుకుంది. సో ఇవన్నీ చూసిన తర్వాత, ముఖ్యంగా కేసీఆర్ ఇచ్చిన రిప్లై చూసిన తర్వాత, కేసీఆర్ ఏదైతే మేమే తప్పు చేయలేదని చెప్పారో దానికి సంతృప్తి చెందని చైర్మన్, ఎవరైతే జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జడ్జ్ ఎవరు ఎల్ నరసింహారెడ్డి గారు, కేసీఆర్కి మళ్ళీ 15వ తేదీన కేసీఆర్ లెటర్ రాస్తే 19వ తేదీన మళ్ళీ నోటీస్ ఇచ్చిండు. సో జడ్జి గారు మళ్ళీ నోటీస్ ఇచ్చి ఏమన్నారంటే 27వ తేదీలోగా మీరు వ్యక్తిగతంగా హాజరు కావాలన్నారు. ఇదే బిగ్ బ్రేకింగ్ న్యూస్. సో గతంలోనేమో 15వ తేదీలోగా మీరు రిప్లై ఇవ్వాలి అన్నారు, వివరణ మాత్రమే ఇవ్వాలి అన్నారు, వ్యక్తిగత హాజరు ఆనాడు మెన్షన్ చేయలే. కానీ ఈసారి ఏకంగా జడ్జ్ ఎల్ నరసింహారెడ్డి గారు చాలా క్లియర్గా మీరు వ్యక్తిగతంగా హాజరు కావాలని 19th రోజు నోటీస్ ఇచ్చారు. ఈ నోటీసు అందుకున్న కేసీఆర్కి భయం స్టార్ట్ అయింది. మనం ఇంతకుముందు కూడా ఒక వీడియో చేయడం జరిగింది, కానీ అప్పటికి కేసీఆర్కి నోటీస్ వచ్చిన విషయం బయటపడలే. కేసీఆర్ ఈ నోటీసు వచ్చిన మరుక్షణమే 19th, అంటే 19వ తేదీ నుంచి వరుసగా రిటైర్డ్ జడ్జిలతోని, లాయర్లతోని, ఈ ప్రభాకర్ రావు వీళ్ళంతా మొత్తం ఈ కేసీఆర్ బ్యాచ్ అంతా ఫామ్ హౌస్లో మంతనాలు జరుపుతూ ఉన్నారు. ఏం చేయాలి, ఎట్లా బయటపడాలి దీని నుంచి అని మంతనాలు జరిపి ఇవాళ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేశారు. సో ఆ రిట్ పిటిషన్ నెంబర్ ఇంకా రాలేదు, మన దగ్గర ఆ రిట్ పిటిషన్ కూడా ఉన్నది. అండ్ దాంతోపాటు ఎల్ నరసింహారెడ్డి గారు ఇచ్చిన నోటీస్ కూడా మన దగ్గర ఉన్నది. సో ఇప్పుడు నేను స్క్రీన్ లేదు కాబట్టి చూపించలేకపోతున్నా. సో ఈ హైకోర్టులో వేసిన రిట్ పిటిషన్లో కేసీఆర్ ఏమంటున్నాడంటే, ఈ విచారణని ఆపేయండి, ఇది చట్టవిరుద్ధమైన విచారణ, నాకు ఇంట్రీమ్ ఆర్డర్ ఇవ్వండి, అంటే స్టే ఇవ్వండి దీని మీద అని కేసీఆర్ ఆ రిట్ పిటిషన్లో కోరుతున్నారనమాట. సో మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 12 పేజీల లేఖ, ఏం జరిగింది ఏంటి అన్న దాని విషయంలో ఆ పచ్చి అబద్ధాలన్నింటినీ మళ్ళీ అటాచ్ చేస్తూ ఈ రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఏదేమైనా ఇప్పుడు ఏంటంటే కేసీఆర్కు ఉన్న ఆప్షన్ ఏంటంటే, ఈ కేసు నుంచి ఎట్లా బయటపడాలి, అంటే మొత్తం కేసు నుంచి బయటపడడానికి ఎట్లాగా అవకాశాలు లేవు, ఎందుకంటే వాస్తవాలు కండ్ల ముందున్నాయి. ఇప్పుడేంటి, ఇది కాలయాపన చేయడం ఒకటి, కోర్టు స్టే ఇస్తే ఎంక్వైరీ ఆగిపోద్ది. కానీ కోర్టు స్టే అంత ఈజీగా ఇవ్వదు అన్న వాదన అయితే వినిపిస్తున్నది. సో ఇది కోర్టులో అంశం కాబట్టి కోర్టు తెలుస్తుంది, మనం ముందుగా ఏం మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదు. కానీ ఒకటి వాస్తవం ఏంటంటే, వాస్తవాలు ఉన్నాయి, తప్పు చేసిందన్నది కనబడుతున్నది, ఎవిడెన్స్ ఉన్నది. ఇన్ని ఉన్న తర్వాత ఇంకా కోర్టు కూడా ఖచ్చితంగా ఆ ఎవిడెన్స్ని, సాక్ష్యాలని నమ్మే డెసిషన్ తీసుకుంటుంది కాబట్టి సో దీని మీద స్టే రావడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అంటున్నారు. సో ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడు మనకు క్లియర్గా అర్థమవుతే, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించండి, ఈ విచారణ చేయడానికి అసలు అవకాశమే లేదు. ఈఆర్సీ అన్నది కూడా రాజ్యాంగబద్ధ సంస్థ, అది కూడా కోర్టుతో సమానం. సో వాళ్ళు తీసుకున్నటువంటి జడ్జిమెంట్ మీద, తీర్పుల మీద ఎంక్వైరీ కమిషన్ వేయడానికి అవకాశం లేదు, విచారణ మీద స్టే ఇవ్వండి అంటున్నాడు. అసలు ఈఆర్సీ అన్నది ఈ ఛత్తీస్గఢ్ కొనుగోలు ఒప్పందం విషయంలో నిర్ణయమే తీసుకోలే. ఫస్ట్ థింగ్. సరే, టెక్నికల్ అంశాలు ఏది ఎట్లా ఉన్నా కూడా ఇప్పుడు మోరల్గా, ఎథికల్గా మనం మాట్లాడితే విచారణ ఎందుకు వద్దంటుండు, స్టే ఎందుకు అడుగుతున్నాడు?
మీరు అన్నీ చేసి మొత్తం 12 పేజీల లేఖ రాసినప్పుడు, మీరు అంత వాస్తవమైనప్పుడు మరి విచారణకు అటెండ్ కావచ్చు కదా. వై స్టే ఎందుకు ఈ ఆర్డర్ ఎందుకు? మీకు హక్కు ఉండొచ్చు, కోర్టుకు వెళ్ళొచ్చు, రాజ్యాంగబద్ధంగా మీరు కొట్లాడొచ్చు, తప్పులేదు. కానీ ఎథికల్గా, మోరల్గా ఏం సమాధానం చెప్తారు? ఎందుకు తెలంగాణ సంపదని మొత్తం ఈ 3 ప్రాజెక్టుల ద్వారా, ఈ ఒప్పందం ద్వారా 2 ప్రాజెక్టుల ద్వారా కొల్లగొట్టిరన్నది, కాళేశ్వరం తర్వాత ఇది అతిపెద్ద కుంభకోణం అన్నది కళ్ళగట్టినట్టుగా మనకు కనబడుతున్నది. సో కాబట్టి కేసీఆర్ ఖచ్చితంగా ఈ విషయంలో నెక్స్ట్ ఏం స్టెప్పులు తీసుకుంటారన్నది చూడాలి. మొత్తానికైతే మరి 27వ తేదీన ఆయన అటెండ్ అవుతారా? ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ముందు అటెండ్ అవ్వడానికి అవకాశం ఉందా? ఒకవేళ అటెండ్ అవుతే క్రాస్ ఎగ్జామినేషన్ ఏమన్నా ఉందా? ఎందుకంటే ఇవాళ కేసీఆర్ నిర్ణయాలని చాలా పగడ్బందీగా ఆధారాలతో సహా కమిషన్ ముందు పెట్టిన ఆఫీసర్లు ఉన్నారు. సో వాళ్ళ ముందు ఏమైనా కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఉంటుందా? కమిషన్ ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. కమిషన్ బహిరంగ విచారణ కూడా చేపట్టవచ్చు అవసరమైతే. సో ఇలాంటి అంశాల మీద మనకి భవిష్యత్తులో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చూద్దాం. ఈ రేపు రిట్ పిటిషన్ కోర్టు ముందుకు వస్తే, కోర్టు నెంబరింగ్ ఇంకా రాలేదు, కోర్టు ముందుకు వస్తే కోర్టు ఎట్లా రెస్పాండ్ అవుద్దన్నది చూడాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.